హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, మొన్నటి వరకు రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య, ఇప్పుడు కాస్త శేఖర్ భాష వర్సెస్ లావణ్య చూస్తున్నాం. లైవ్ షోలోనే చెప్పు తీసుకొని శేఖర్ భాషని కొట్టడం, వీటిని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదా? అసలు లావణ్య గురించి మనం ఎలా మాట్లాడుకోవాలంటారు? ఇప్పుడు లావణ్యని ఒక్కదాన్ని మాట్లాడటానికి లేదు ఇక్కడ. లావణ్యతో పాటు రాజ్ తరుణ్ మాట్లాడాలి, శేఖర్ భాషని మాట్లాడాలి, మస్తాన్ సాయిని మాట్లాడాలి. వీళ్ళందరూ ఎలా తయారయ్యారంటే, వీళ్ళకి ఒక జీవితం పట్ల సరైన లక్ష్యం కానీ, సరి అయిన క్రమంలో సరైన పద్ధతిలో బతకాలని కానీ వీళ్ళు అనుకోవట్లా. ఈ క్షణానికి ఏమనిపిస్తే నేను అది చేస్తా, గతం నాకొద్దు, భవిష్యత్తు గురించి నేను ఆలోచించను అసలు. నేను ఈ క్షణం ఏం చెయ్యాలనుకుంటే అది చేస్తాను అనుకునే మనుషులు ఈ నలుగురు కూడా. ఈ నలుగురిలో ఏ ఒక్కరిని పక్కన పెట్టి ఇంకొకరిని మాట్లాడడం కుదిరే పని కాదు. కాకపోతే లావణ్య కొంచెం బోల్డ్గా మాట్లాడుతుంది కాబట్టి లావణ్య ఎక్కువ మందికి కనిపిస్తుంది, వినిపిస్తుంది. మరి ఈ మొత్తం స్టోరీలో స్టార్టింగ్ నుంచి ఉన్నది ఎవరు? రాజ్ తరుణ్, లావణ్య. మరి రాజ్ తరుణ్ ఎందుకు ఇంత కన్వీనియంట్గా పక్కకు తప్పుకున్నాడు? పక్కకు తప్పుకుని తను మాట్లాడాల్సిన మాటల్ని శేఖర్ భాషతో మాట్లాడిస్తున్నాడు. తను పేల్చాలనుకున్న తోటాల్ని శేఖర్ భాష భుజం మీద పెట్టి పేలుస్తున్నాడు. ఇక్కడ రాజ్ తరుణ్ లౌక్యం కనిపిస్తుంది. ఈ శేఖర్ భాష మరి ఎందుకు ఆయనకు అంత ఉపయోగపడుతున్నాడో మనకు తెలియదు. ఇవాళ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే కాబట్టి వాళ్ళ మధ్యలో కూడా ఏదో ఒక ఆర్థిక సంబంధం ఉండి ఉంటుంది. లేకపోతే అంత రోజుల తరబడి పనిగట్టుకుని అడిగిన ఛానల్కి అడగని ఛానల్కి తానే అడిగి కొన్ని ఛానల్స్కి తిరిగి లావణ్య మీద అంత మాట్లాడాల్సిన అవసరం ఏముంది? తనేమన్నా ఒక వ్యవస్థకు కానీ ఒక సంస్థకు కానీ చెందిన మనిషా? కేవలం అతని స్నేహితుడు కాసేపు, మగవాళ్ళకి అన్యాయం జరుగుతుందంటాడు కాసేపు, ఆడవాళ్ళు వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసులు ఇమ్మీడియట్గా తీసుకుంటారు, మగవాళ్ళు వెళ్తే తీసుకోరు అని ఏకపక్షంగా మాట్లాడతాడు. మాకు తెలుసు పోలీస్ స్టేషన్స్, నీకేం తెలుసు అసలు? ఫ్యామిలీ కౌన్సిలర్స్కి మాకు తెలుసు పోలీసులు ఎట్లా బిహేవ్ చేస్తారో. అందుకే కదా మహిళా పోలీస్ స్టేషన్స్ పెట్టారు, అలాగే స్పెషల్ డెస్క్లు పెట్టారు. మగ పోలీసులు ఎలా వాళ్ళతో ప్రవర్తిస్తున్నారో, పక్కన మొగుడుతో తన్నులు తిని వచ్చిన అమ్మాయికి తో గంటలు గంటలు లేరనిపించటము, బయట వెయిట్ చేయించటము, పిల్లల్ని ఎత్తుకుని వస్తారు వాళ్ళు తల్లులు. మగాడికి ఏముంది, శుభ్రంగా చేతులు ఉప్పుకుంటూ వస్తాడు వీళ్ళు పిలిచినప్పుడు. అప్పుడు కూడా కుదరకపోతే నాకు కుదరదు అంటాడు. మరి చాలా కష్టాలు ఉంటాయి. ఈయనకేదో ఇప్పుడు ఈ లావణ్య కేసు, రాజ్ తరుణ్ కేసు తెలిసి ఏదో అందరికి అన్యాయం అయిపోతుంది అన్నట్టు మాట్లాడడం అసలు అతనికి ఏం ప్రపంచం తెలుసు? అసలు అతనికే కాదు, ఈ నలుగురికి ప్రపంచం గురించి తెలియదు నన్ను అడిగితే. ఈ నలుగురే కాదు, చాలామంది ఉన్నారు ఇట్లాంటి కోపస్థ మండోకాలు. వీళ్ళకి రాత్రికి పగలకి తేడా తెలియదు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళ మీద వీళ్ళకి అదుపు ఉండదు, వీళ్ళు తినేదేంటో, వీళ్ళు తాగేదేంటో, వీళ్ళు చేసేదేంటో వాళ్ళకే తెలీదు, ఆ కుటుంబాలకు అసలే తెలీదు. ఆ కుటుంబాలు ఏంటి అంటే, కాదు అంటే వీళ్ళు ఏం చేస్తారో మీద బట్టి కొట్టినా కొడతారు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళకి తల్లిదండ్రిని మాట్లాడుతున్నామా, బయట సమాజంలో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నామా అనేది లెక్కపత్రం లేదు. మానసికంగా వీళ్ళు ఒక రకంగా బానిసల మాదిరిగా అయిపోయారు. వీళ్ళు వాళ్ళ భావోద్వేగాల మీద వాళ్ళకి అదుపు లేదు. వాళ్ళు ఏమైనా చేస్తారు, ఏమైనా మాట్లాడతారు. లేకపోతే లావణ్య డ్రగ్స్ కేసులో విరుక్కోవడం ఏంటండి? 52 రోజులు జైల్లో ఉండడం ఏంటి? ఆ మాట చెప్పి ఆమె జైలుకి వెళ్ళింది కాబట్టి ఆమె చెప్పిందంతా అబద్ధమే అని మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ ఇంక వాళ్ళు ఇంకెవరి మీద కంప్లైంట్ చేయకూడదా? వాళ్ళు ఇంకెవరి చేతిలోనూ మోసపోయి ఉండకూడదా? ఏమి లాజిక్లు? అసలు తర్కమే లేదు వీళ్ళకి, మాట్లాడేదానికి పద్ధతి లేదు, ఏమీ లేదు. అసలు నిజంగా వీళ్ళని చూసి వీళ్ళు ఇవాళ ఈ 10 రోజుల నుంచి
వీళ్ళు వెదజల్లుతున్నంత కాలుష్యం సోషల్ మీడియాలో ఇంకెక్కడా లేదు. ప్రతి ఛానల్ నేను చూస్తున్నా వ్యూవర్షిప్ కోసం వీళ్ళని పిలిచి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఏముంది కొత్త విషయం ఏం తేల్చారు చెప్పండి వీళ్ళ సంబంధాల్లో? ఈ నలుగురు సంబంధంలో ఏం తేల్చారు కొత్తది? ఇంతమంది మాట్లాడి కొండందవి ఎలుకను పెట్టినట్టు ఏం చేశారు చెప్పండి? వాళ్ళకి మేం మాట్లాడేది కరెక్ట్ అనిపించుకోవాలనే తాపత్రయం వాళ్ళది, వీళ్ళ ద్వారా మాకు కొంచెం వ్యూవర్షిప్ రావాలనే తాపత్రయం వీళ్ళది తప్పితే ఎంత సమయం వృధా అవుతుంది. అదేమంటే అంటారు చూసేవాళ్ళు చూడకుండా ఉండొచ్చు కదా అని, అది వేరే విషయం. ముందైతే మీరు ఇంత బజార్ని పడి బొతులు తిట్టుకోవడము, చెప్పులు పెట్టి కొట్టుకోవడం ఏమి సంస్కారం అనిపిస్తుంది అసలు? నలుగురు చూసే టీవీ షోలో నట్టింట్లోకి వస్తుంది కదండి. నట్టింటి సెల్ ఫోన్లో కూడా వస్తుంది, వీడియోల రూపంలో, యూట్యూబ్ రూపంలో. ఇదా మీరు సమాజానికి ఇవ్వవలసింది? పోనీ మీరు సోకాల్డ్ సెలబ్రిటీస్ అనుకుంటున్నారు కదా, మీ సెలబ్రిటీస్ మీరు ఏంటి చేస్తున్నారు అసలు? కాకపోతే ఇంకొంచెం ఎక్కువ భావోద్వేగాన్ని ఎక్కువ చూపిస్తుంది లావణ్య. ఎందుకంటే లావణ్య నష్టపోయింది. అంటే వీళ్ళెవరూ రాస్తారు నష్టపోలేదు ఈ రిలేషన్లో నేను అనను. అతనికి ఉండే కష్టాలు అతనికి ఉంటాయి, కానీ అసలు ఎందుకు వచ్చాయి ఇవి? ఏ రోజైనా మీ ఇద్దరు కూర్చొని ఆలోచించుకున్నారా? పోనీ ఎవరికి వాళ్ళు ఏమన్నా ఆలోచించుకున్నారా? సరే ఆ అమ్మాయి అంటే డ్రగ్స్ తీసుకుంటుంది, ఇంకోటి కాబట్టి ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయికి అదుపు లేదు, ఆ అమ్మాయి ఒక పిచ్చిది, ఇలా రకరకాల స్టాంపులు వేసేస్తున్నారు. మరి మీ సంగతి ఏంటి? అంతా మంచిగా ఉన్నారు కదా మీరు. మంచిగున్న మీరెంత పిచ్చోళ్ళు కాకపోతే సరే అమ్మాయి పిచ్చిదే అనుకుందాం, ఆ అమ్మాయితోటి సాంగత్యం ఎందుకు మీకు? మీ ఇంట్లోనే ఉంది కదా, ఎందుకు ఉంచుకోవాలి? ఈ దేశంలో ఎవరు ప్రేమికులు విడిపోలేదా? సినిమా యాక్టర్లు ఎవరు విడిపోలేదా? రేపో మాపో పెళ్ళి అనుకుంటే కూడా ఈరోజు విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. రేపొద్దున పెళ్ళి అంటే ఈరోజు రాత్రి డిసైడ్ చేసుకుని తెల్లారి పొద్దున్నే పెళ్ళిళ్ళు క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు లేరా? మామూలు వాళ్ళు కూడా ఉన్నారు. ఏం సినిమా వాళ్ళకి ఏం వీళ్ళకి ఏమైనా కొమ్ములు వచ్చాయా? అసలు నువ్వు ఎందుకు ఆ అమ్మాయితో సెటిల్ చేసుకోలేదు? ఏదైనా సరే సెటిల్ చేసుకోవాల్సిందే. నువ్వు నీ మనసారా నువ్వు బ్రేకప్ అనుకుంటే ఇద్దరు కూర్చుని బ్రేకప్ చెప్పుకోవాల్సిందే. ఆ రోజు నీ కన్వీనియన్స్ కోసం నువ్వు ఆ అమ్మాయిని భరించానని చెప్తున్నావు, నేను భయం ఉందన్నావు, మరి భరించు ఇప్పుడు కూడా. లేదు ఒక లాజికల్ స్టెప్పులోకి కంక్లూజన్లోకి రావాలి దేనికైనా. ఇప్పుడు భార్యాభర్తలు కొట్టుకునే వాళ్ళని కూడా చూస్తున్నాం కదా మనం. కొట్టుకునే వాళ్ళు కూడా విడిపోకూడదు అని ఎక్కడా లేదు. విడిపోయే అవసరం లేకుండా విడిపోవడం కరెక్ట్ కాదు, కానీ విడిపోవాల్సినంత పరిస్థితులు ఉన్నప్పుడు కలిసి ఉండమని ఎవరో చెప్పరు. కానీ దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు పెళ్ళి అని దేన్ని అంటామో, విడాకులని దేన్ని అంటామో మన చట్టం చెప్పింది, చట్టం ప్రకారం వెళ్ళాల్సిందే. ఇప్పుడు మొన్న ఇంకొక కేసు ఒకటి వచ్చింది, ఆల్రౌండర్ రవి. ఆ కేసులో కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ తాళి కట్టలేదు, పెళ్ళి రిజిస్టర్ కాలేదు, పిల్లలు లేరు, ఇక్కడ పెళ్ళయింది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయి ఉంటుంది. అంటే ఏ పాస్పోర్టుల్లోనో లేకపోతే ఆధార్ కార్డులోనో ఎక్కడో వీళ్ళంతా స్కూళ్ళల్లో చేర్పించేప్పుడు తల్లి తండ్రి అనేది వచ్చేసి ఉంటుంది. మరి ఇప్పుడు అతను నాకు వద్దంటాడు భార్య, ఇతను నా గర్ల్ ఫ్రెండ్ వద్దంటాడు, ఈమెమో మాకు దొంగతనంగా పెళ్ళి అయిందంటది, సహజీవనం అంటది ఆవిడ పెళ్లి చేసుకున్నాను కదా నా భర్త నాకు కావాలి అని అంటది. వదిలించుకోవడానికి వీళ్ళిద్దరు కూడా చాలా మొరటు పద్ధతులు ఎన్నుకున్నారు, రాజ్ తరుణ్ కావచ్చు అతను కావచ్చు. ఇది సరైన పద్ధతి కాదు. అందుకని ఈవేళ నువ్వు వదిలించుకోదలుచుకున్నప్పుడు, ఇన్నాళ్ళు ఆమెతోటి నీకు కంఫర్ట్ అనిపించింది కూడా ఈరోజు నీకు కంఫర్ట్ అనిపించట్లేదు. నువ్వు ఒక పెద్ద అవకాశవాదిగా ఉన్నావు ఈరోజు. నువ్వు ఎక్కడ మాట్లాడితే తన పలుకుబడి ఎక్కడ తగ్గిపోద్దో అని ఉన్నవి లేనివి చెప్పి శేఖర్ భాషతోటి నువ్వు మాట్లాడిపిస్తున్నావు, నీ మీద సానుభూతి వచ్చేటట్లు. లావణ్యకి ఎవరు లేరు మరి అట్లా మాట్లాడేవాళ్ళు లావణ్య పక్కన, అందుకే లావణ్య ఒకటే ఫైట్ చేసుకుంటుంది. కానీ మీరు విన్నారా మేడం అసలు లీక్ అయిన ఆడియోస్ కానివ్వండి?
ఒకటండి, వాళ్ళంత ఎంత దరిద్ర బతుకు బతుకుతున్నారో వాళ్ళ వీడియోలు చూస్తేనే, వాళ్ళ ఆడియోలు వింటేనే అర్థమవుతుంది. అసలు మీరున్నారండి, నేనున్నాను. మనం ఎప్పుడైనా మన భాగస్వాములు మాట్లాడింది రికార్డ్ చేసామా? మీరు చేశారా? లేదు. మీకు స్మార్ట్ ఫోన్ లేదా? నాకు స్మార్ట్ ఫోన్ లేదా? రికార్డ్ చేయటం రాదా? ఎందుకు చేసుకోలే మనం? అంత భయంగా ఉండే సంబంధాలు ఎందుకండి అసలు? అంత నమ్మకాన్ని ఇవ్వని సంబంధాలు ఎందుకు? అంత సెక్యూరిటీ ఇవ్వని సంబంధాలు ఎందుకు అసలు? ఇంత ఇన్సెక్యూరిటీస్ దేనికి? మీరు ఏం ఏం బతికిది అసలు? ఇదేమన్నా గూఢచారి వ్యవస్థ, లేకపోతే సహజీవనమా, లేకపోతే పెళ్ళా? వీళ్ళ రికార్డులు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు రికార్డులు చేసుకున్నారు, సహజీవనాలు చేసేవాళ్ళు రికార్డులు చేసుకుంటున్నారు. అసలు రికార్డింగ్ చేస్తున్నారు అంటేనే వాళ్ళకి ఏదో ఒక దురుద్దేశం ఉంటేనే, ఈ ఈ ఈ ఆధారంతో వాళ్ళని దారికి తెచ్చుకోవాలి అనే ఒక మనస్తత్వం ఉంటేనే రికార్డింగ్ మొదలెడతారు ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. నేను ఇక్కడ ఆడవాళ్ళు రికార్డింగ్ చేస్తే కరెక్టు, మగవాళ్ళు చేస్తే తప్పు నేను మాట్లాడట్లా. ఎవరు చేసినా తప్పే. అసలు ఇద్దరు స్నేహితుల మధ్యలో రికార్డింగ్లు కూడా చాలా తప్పు. ఎందుకండి రికార్డింగ్లు ఎందుకు అసలు? ఏమన్నా నేరారోపణలు, నేర నిరూపణలా? అందుకని చెప్పి అవన్నీ ఏవి విన్నా సరే వాళ్ళ సంస్కృతి ఏంటో, వాళ్ళ సంస్కారం ఏంటో, వాళ్ళ జీవన విధానం ఏంటో ప్రతిఫలించేలాగా ఉన్నాయి ఆ ఆడియోలు. ఇంతకంటే నేను ఏమీ చెప్పదలుచుకోలేదు. పదే పదే అవి వినాలన్న ఆసక్తి కూడా నాకు లేదు. ఏవో కొంచెం కొంచెం విన్నాను. ఇంకా కొంచెం విన్న తర్వాత అర్థమైపోయిన తర్వాత ఏముంటుందో నాకు అర్థమైపోయింది. నేనైతే వినదలుచుకోలేదు. దయచేసి ఎవరు వినకండి. శేఖర్ భాష అని మొదటగా తప్పు పట్టాలి, అలాగే లావణ్యం తప్పు పట్టాలి. నేను అందుకే ఈ నలుగురిని ఒకే చోట పెట్టి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేనేదో మహిళను కాబట్టి మహిళలకి సపోర్ట్ ఇవ్వాల్సిందే అనే ఉద్దేశం నాకు లేదు. ఎవరు చేసినా తప్పు తప్పే. కాకపోతే ఇవాళ సమాజంలో ఉన్న పరిస్థితులు ఒక మహిళకి రెండో వాళ్ళకి హాని చేయగలిగే పరిస్థితుల కంటే కూడా ఒక పురుషుడికి ఇంకొక మహిళకు కానీ, తనతో పాటు ఇంకొక పురుషుడికి కానీ హాని చేయగలిగే అవకాశాలు ఒక పురుషుడికి ఉన్నంతగా స్త్రీకి లేవు. కాబట్టి మనం స్త్రీ పట్ల ఒకంత సానుభూతిని చూపిస్తాం. కానీ ఈ లావణ్య విషయం వచ్చేసరికి ఒక పక్క సానుభూతిని చూపిస్తూనే ఇంత విచ్చలవిడితనం పనికిరాదు. మగవాళ్ళకైనా పనికిరాదు, ఆడవాళ్ళకైనా పనికిరాదు. అది ఆరోగ్యానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, భవిష్యత్తుకు మంచిది కాదు, కన్న తల్లిదండ్రులకు మంచిది కాదు. వాళ్ళు ఎంత క్షోభపడతారండి. ఇటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కావచ్చు, ఇటు లావణ్య తల్లిదండ్రులు కావచ్చు, శేఖర్ భాషకి ఒక కుటుంబం ఉంది, భార్య ఉంది, ఆమె కావచ్చు. ఇప్పుడు ఆమె నిన్న ఈ ఈ చెప్పు తీసుకుని కొట్టిన ఉదంతం చూస్తే ఆమె ఎంత బాధపడి ఉంటుంది చెప్పండి. ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉండుంటే ఆ పిల్లలు చూస్తే ఇంకెంత బాధపడతారు చెప్పండి. అతనికి తల్లిదండ్రులు ఉంటారు, ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఉంటారు. ఏమి ఇంత విచ్చలవిడతాను అసలు? ఇంత బరితెగింపు దేనికి? ఒక్కసారి అండి పాకుడు రాళ్ళ మీద జారటం మొదలెట్టిన తర్వాత వాళ్ళు కిందకే పడతారు తప్పితే పైకి ఎక్కలేరు. అందుకని వీళ్ళ గురించి ఇవాళ ఇంత శబ్ద కాలుష్యాన్ని నేనైతే భరించలేకపోతున్నా. ఇది నేను పోలీస్ స్టేషన్లో వేశాను అని, కోర్టులో వేసుకున్నాను అని చెప్పి రాజ్ తరుణ్ అన్నాడు. కనీసం అతనైనా ఒక లాజికల్ కంక్లూజన్ ఒక కామా పెట్టాడు, లేదంటే ఒక ఫుల్ స్టాప్ పెట్టాడు అని అనుకుంటున్నా. ఇంకా మీడియా ఛానల్స్ కూడా ఎంటర్టైన్ చేయొద్దు ఈ కేసుని. ఒకసారి లీగల్గా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాట్లాడుకోవడం అనవసరం. కోర్టు చూసుకుంటుంది.